అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయవాదులు ధర్నాకు దిగారు. న్యాయాన్ని కాపాడుతున్న న్యాయవాదులకే రక్షణ లేదని నిరసన వ్యక్తం చేశారు. జూనియర్ న్యాయవాది గౌతమ్ రాజ్ను టూ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ విచక్షణారహితంగా కొట్టాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ శ్రీకాంత్ యాదవ్ని తక్షణమే సస్పెండ్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే న్యాయవాదులు ధర్నా విరమించాలని రూరల్ డీఎస్పీ కోరగా సీఐ శ్రీకాంత్ని సస్పెండ్ చేసే వరకు ధర్నా విరమించమని తెగేసి చెప్పారు. సీఐ శ్రీకాంత్ యాదవ్ని సస్పెండ్ చేయకపోతే కోర్టులో కేసు ఫైల్ చేసి న్యాయ పోరాటం చేస్తామని న్యాయవాదులు హెచ్చరించారు. కూడా మీరు మర్యాద ఇవ్వాలి కదా అని అడిగాను. అడిగిన దానికి ఇంత చేశారు. అది తప్పని చెప్పిన దానికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ కొట్టారు. అక్కడ కూడా నన్ను మా కుటుంబం సిఐ శ్రీకాంత్ సార్ ఒక కానిస్టేబుల్ ఒక అది బెల్ట్ మధ్య ఉంటుందండి, దాంతో కొట్టడానికి వచ్చాడు. మళ్ళీ అది ఎవిడెన్స్ లేకుండా కొట్టమని అరికాల మీద కొట్టారు. లేదండి, కానీ నాతో ఇలా దురుసుగా ప్రవర్తించి నన్ను కొట్టేంత అవసరం వాళ్ళకి ఏముందో కనీసం మాకు ముఖపరిచయం కూడా లేదండి. వాళ్ళ అధికార ధోరణి ఎందుకో అతను ఏదో టెన్షన్ లో ఏ మైండ్ లో పెట్టాడో తెలియదు. కానీ నేను ఇంకా జీప్ లోకి ఎక్కానంటే నేను నా చెయ్యి జీప్ లో పెట్టి డోర్ వేశారండి. దానికి ఇక్కడంతా వార్తలు వచ్చాయి. కూడా మీరు మర్యాద ఈ రోజు న్యాయం చేయవలసిన న్యాయవాదులకి ఈ రోజు రక్షణ లేకపోతే ఇంకెవరికి రక్షణ? సో ఒక న్యాయవాది తను ఏమి వాళ్ళ ఫాదర్ హెల్త్ బాగాలేకున్నప్పుడు ఒక టాబ్లెట్స్ తీసుకొస్తున్నప్పుడు అక్కడ రూరల్ సిఐ గారు శ్రీకాంత్ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఆపినారు. సో మన డాక్యుమెంట్స్ చూపించమన్నారు. సరే అబ్బాయి డాక్యుమెంట్స్ చూపించక రెడీ అయినాడు, అంటే ఆర్సీను తర్వాత ఆ పిల్లోని యొక్క లైసెన్స్. కానీ ఆ టైంలో చాలాసేపు టైం తీసుకుంటా అంటే సార్ నేను కొంచెం మా నాన్న హెల్త్ బాగాలేదు, చాలా వల్గర్గా మాట్లాడుతూ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడే చూపించాల్సిందని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎందుకు సార్ నేను అడ్వకేట్, ఒకసారి నా మాట వినండి అని దానికి ఇస్తాను సార్ మా అబ్బాయిని తీసుకెళ్ళి కొట్టడం జరిగింది. ఇది చాలా అన్యాయము. మేము బారు తరఫున ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాము. సీఏ గారి పైన యాక్షన్ తీసుకునేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని చెప్తారు. నాకు అర్జెంటుగా వెళ్ళాలి సార్ అంటే కూడా వినుకోకుండా రారా చెప్పి బయటికి, అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను చెప్పలేని వర్డ్స్ చాలా ఉన్నాయి. పక్కకి లాగి మెడ మీద ఒక ఏటేసి పక్కకి లాగి ఆ బిల్లుని పక్కన కూర్చోబెట్టి కీ లాక్కొని సార్ నేను వెళ్ళాలి సార్, నేను అడ్వకేట్ని అని చెప్తాను కూడా డాక్యుమెంట్స్ అడగాలి. యాక్చువల్గా అంటే నువ్వు నిలబెట్టిన తర్వాత నీ డాక్యుమెంట్స్ తీస్తున్నాడు అబ్బాయి. లైసెన్స్ అడగాల, ఆర్సీ అడగాల, లేకపోతే ఏదైనా కానీ ఏ విషయమైనా కానీ నువ్వు యాజ్ పర్ లా వెళ్ళాలి. నువ్వు అలా కాకోకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు అబ్బాయిని తీసుకొని వచ్చి మళ్ళీ జీప్ ఎక్కించి జీప్లో ఎట్లా మోటుగా నొక్కింటే అబ్బాయికి ఒళ్ళంతా గాయాలైనాయి. నిన్నంతా హాస్పిటల్లోనే ఉన్నాడు అబ్బాయి. ఎమ్మెల్సీ కూడా అయింది. దీని మీద ఎక్కడ ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో అతని మీదే కాదు, అది శ్రీకాంత్ యాదవ్ అనే అతను చాలా మంది మీద, ఒక జర్నలిస్ట్ అనే సాయి అనే జర్నలిస్ట్ మీద కూడా ఇంతకుముందు దాడి చేయడం జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఒక అమ్మాయి మా అడ్వకేట్ కమిషనర్ ఈజ్ నథింగ్ బట్ ఏ జడ్జ్. ఆ అమ్మాయి మీద కూడా నువ్వు మోటుగా ప్రవర్తించడం కానీ ఇట్లాంటివి చాలా ఆరోపణలు ఉన్నాయి. అతని మీద వెంటనే చర్యలు తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారే ఏదైనా ఆయన సస్పెండ్ చేస్తే చేయని లేదు.